మా ఫ్రెండ్స్ ఎమ్మడితో వెళ్తే ఇలా జరుగుతుంది అసలు మా ఏం జరిగింది ఇప్పుడు ఫ్లోర్ చూడండి మావా. హాయ్ మా నేను మెంబర్స్ అవసరం మ్యాటర్ అంటే మనం ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చి రోజు 9 అయింది మావా. ఎందుకంటే కొంచెం అయితే ఆ వర్క్ ఉంది, ఆ వర్క్ అంతా ముగిసింది ఇంటికి వచ్చరికి 9 అయిపోయింది మావా. సరే అనేసి మనం అయితే ఇంటికి వచ్చిన తర్వాత మా ఊర్లో అయితే మా అయితే పెళ్లి కానీ మావా. సరే అనేసి మా ఫ్రెండ్స్ అయితే కాల్ చేస్తారు రా మా పెళ్లి దగ్గర అనేసి మనం అయితే ఆడుకుతే పోతున్నాం మావా. సరే అనేసి ఇంటికి వచ్చిన తర్వాత చూడండి మావా, ఇక్కడైతే మా పెళ్లి కూతురు నలుగురితో పెడతారు. మా ఊర్లో ఆచారం ఏంటంటే ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఏ ఆడబిడ్డకైనా కానీ పెళ్లి కానీ అయితే వాళ్ళ ఇంటి కూతురు మాత్రం చూసుకొని వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసి పిలుచుకోవచ్చి సాంగ్ పెట్టిన తర్వాత వచ్చేసి పెళ్లి మండపం తీసుకొని పోతారనమాట. ఇట మాత్రం మీ ఊర్లో ఇట మాత్రం మీ ఆచారం ఎలా ఉంటుందో చిన్నది కామెంట్ చేయండి మామ. మా ఫ్రెండ్స్ చేసి పెళ్లి మండపం దగ్గర పోదామని చెప్పాడు. సరేలేసి ఆడ ఎందుకు మామ అంటే అక్కడ భోజనాలు పెడతాను మామ, తినేసి వద్దామని చెప్పాడు. ఇక్కడికి వచ్చేలా చూడండి మామ, అసలు భోజనాలు పెట్టలేదు. ఇట్టాడిదేదో అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. నీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి? సరేనేసి మా ఫ్రెండ్ వచ్చేసి ఎటో వచ్చేసామో ఒక 2 ఫోటోలను తీసుకొని ఇంటికి పోయి పడుకున్నామో అని చెప్పాడు. సరేనేసి మనం అయితే ఇంటికి వచ్చేసిన తర్వాత ఏమైనా పడుకుని వెళ్ళదో మనం నిద్రలేసరికి అయితే పెళ్ళి అయితే అయిపోయింది మామ. సరేనేసి మనతో పెళ్లి చూసుకొని అయితే భోజనాల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసి చూడండి మా బాబాయ్ చెప్పండి కొంచెం అయితే డల్గా ఉన్నాడు. ఏం బాబాయ్ డల్గా ఉన్నావు అంటే పెళ్లి కూడా అయితే పార్టీ అయితే వెళ్ళారా అందుకని డల్గా ఉన్నా అని చెప్పాడు. ఏంటి మమ్మీ ఎవడు సర్లేనేసి ఎవరు పాత వాళ్ళని వేసి మనతో ఇంటికి పోయేసి రెడీ చేసి మనతో ఆఫీస్కి అయితే పోయినాము. ఇంతే మా ఈ వీడియో ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయము. నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఓకే బాయ్.